హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫనీ టెక్ వర్స్. ప్రీవియస్ లెక్చర్లో మనం జావా బేసిక్స్, లూప్స్ అండ్ ప్యాటర్న్ ప్రింటింగ్ కవర్ చేసాం. ఈ వీడియోలో మనం అరేస్ ఇన్ జావా నేర్చుకుందాం. అరేస్ ఎందుకు కావాలి, ఎలా డిక్లేర్ చేయాలి, వాల్యూస్ని ఎలా స్టోర్ చేయాలి అండ్ లూప్స్తో అరేని ఎలా యూజ్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీరు ప్రీవియస్ లెక్చర్ చూడకపోతే ముందు అది చూడండి, అప్పుడు ఈ లెక్చర్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ కంటిన్యూ టు అవర్ జావా జీరో టు హీరో సిరీస్. ఇప్పుడు మనం మన జావా ఫోల్డర్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇక్కడ అరేస్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ డాట్ జావా అరేస్లో మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి, ప్యాకేజ్ అరేస్ అని వచ్చిందా? పర్లేదు, ఇది పట్టించుకోకండి. ఇది ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే. ఇప్పుడు ఈ తర్వాత చెప్తాం మీకు. ఓకే, మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక ఇంటీజర్ వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. int a ఈక్వల్స్ టు 1, int b ఈక్వల్స్ టు 2, int c ఈక్వల్స్ టు 3. ఇలా క్రియేట్ చేసుకుందాం. ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం మనం. లేదు, నాకు అన్ని వాల్యూస్ ఒకటే వేరియబుల్లో కావాలి అంటే అప్పుడు మనం అర్రే అని వాడదాం. అర్రే ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్ విచ్ స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్ విత్ ఇన్ ఎ సింగిల్ వేరియబుల్. దాని సింపుల్ డెఫినేషన్, int a ఈక్వల్స్ టు ఫ్లవర్ బ్రాకెట్స్. నువ్వు ఏదైతే డేటా టైప్ అర్రే పెడదాం అనుకుంటున్నావో ఆ డేటా టైప్ స్పేస్ స్పేస్ కాదు, నార్మల్గా దాని తర్వాత బాక్సెస్ స్పేస్ మన వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో అదే ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఈక్వల్స్ టు ఫ్లవర్ బ్రాకెట్స్, లాస్ట్కి సెమికోలన్. ఆ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల నువ్వు వాల్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. 1, 2, 3, 4 ఇలాగా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. నువ్వు దీంట్లో నీ ఇష్టం వచ్చినన్ని ఇచ్చుకోవచ్చు. అది ఇప్పుడు 4 ఇచ్చా. నువ్వు ఇప్పుడు ఇందులో ఉన్న ఒక ఎలిమెంట్ ని ప్రింట్ చేయాలి. అంటే సపోజ్ ఇప్పుడు నేను ప్రింట్ స్టేట్మెంట్ వాడదాం. ఏ బాక్స్. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండెక్సింగ్ అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఉంది. 1 అనేది 0 ఇండెక్స్. 2 ఉంది, 2 అనేది ఫస్ట్ ఇండెక్స్. 3 ఉంది, 3 అనేది సెకండ్ ఇండెక్స్. 4 ఉంది, 4 అనేది థర్డ్ ఇండెక్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి 1 to 64 రోల్ నెంబర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. అదే ఒక స్కూల్లో. అలానే అర్రేలో కూడా ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఆర్డర్లో ఉన్నాయో వాటికి స్పెసిఫిక్ రోల్ నెంబర్స్. ఇందులో రోల్ నెంబర్స్ అంటే ఏం లేదు, ఇండెక్స్ వాల్యూస్. ఏదైతే 0, 1, 2, 3 అవి ఉన్నాయో అవి ఇండెక్స్ వాల్యూస్. 0తో స్టార్ట్ అయ్యి నీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అక్కడ వరకు వెళ్ళిపోతాయి. అది సపోజ్ 1 అనే ఎలిమెంట్ కి రోల్ నెంబర్ 0 ఇండెక్స్ నెంబర్. 2 అనే ఎలిమెంట్ కి రోల్ నెంబర్ 1 అది ఇండెక్స్ నెంబర్. అది అలాగా. ఓకే ఓకే, సారీ, ఫుల్ స్క్రీన్ లో పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక ఇంకో ఎలిమెంట్ యాడ్ చేసే, అదేంటి 5 అని. అప్పుడు దీని ఇండెక్స్ వాల్యూ ఏమవుద్ది? 5 ఒక ఇండెక్స్ వాల్యూ.
4 అవుద్ది. ఆర్డర్లో ఉంటుంది. ఇండెక్స్ వాల్యూ అనేది ఆర్డర్లో ఉంటుంది. 0 నుంచి స్టార్ట్ అయ్యి నీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటుందో అక్కడ వరకు ఉంటుంది. అది ఓకే. ఇప్పుడు ఇది చూద్దాం. ఏ అనేది ఒక అర్రే కదా, అర్రే ఇంటీజర్ అర్రే. ఇప్పుడు ఈ ఇంటీజర్ అర్రేలో ఈ బాక్స్ అంటే ఏంటి? ఈ బాక్స్ లోపల ఒక ఇండెక్స్ నంబర్. ఇవి ఇండెక్స్ నంబర్స్. ఈ ఇండెక్స్ నంబర్ ని సపోజ్ 2 పెడదాం. దీన్ని ప్రింట్ చేద్దాం. 3 3 అనేది ఏ ఇండెక్స్? 0 1 2. ఇవ్వండి. 1 అనేది 0, 2 అనేది 1, 3 అనేది 2. 0తో స్టార్ట్ అయింది కదా ఇండెక్స్ నెంబర్. అది అర్రే అట్ ఇండెక్స్ ఆఫ్ 2 ఈస్ 3. అది ఏ పెట్టి బాక్స్ పెట్టి నేను అందులో ఒక ఇండెక్స్ వాల్యూ పెట్టి దాన్ని ప్రింట్ చేయమన్నానంటే దాని అర్థం అది. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఏ అనే అర్రేలో ఇండెక్స్ వాల్యూ 2 ఉన్న ఎలిమెంట్ ఏంటది? 3. ఓకే, సపోజ్ నేను ఇలా కూడా చేసుకోవచ్చు. int b ఈక్వల్స్ టు a at index of 4 అంటే ఏంటి? ఫోర్త్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని, ఫోర్త్ ఇండెక్స్ లో ఏ ఎలిమెంట్ ఉంది? 5 ఉంది. అంటే 0 1 2 3 4. ఫోర్త్ ఇండెక్స్ లో ఏముంది? 5 ఉంది. ఆ 5 అనే ఎలిమెంట్ ని నేను ఈ బి వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. అది దీని అర్థం. ఇప్పుడు బిని ప్రింట్ చేద్దాం. బి ఇదిగోండి, బి అనేది 5. అలాగా అది ఇండెక్సింగ్ నంబర్స్ అంటే. అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ కి ఒక స్పెసిఫిక్ రోల్ నెంబర్స్ లాగా ఇండెక్సింగ్ నంబర్స్ అంటే. ఓకే, ఇప్పుడు అర్రేలో ఉన్న ఒక ఎలిమెంట్ ని ఎడిట్ చేద్దాం. అది ఎలాగంటే ఇక్కడ చూడండి, ఇది తీసేస్తా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అర్రే అట్ ఇండెక్స్ ఆఫ్ 3, థర్డ్ ఇండెక్స్ లో ఏముంది? 4 ఉంది. అర్రే అట్ ఇండెక్స్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు 7. ప్రింట్ అర్రే అట్ ఇండెక్స్ ఆఫ్ 3. ఏం ప్రింట్ అవుతుందో చూడండి. 7. ఎందుకు మార్చేసా? ఈ అర్రేలో ఉన్న థర్డ్ ఎలిమెంట్ ని, అదే థర్డ్ ఇండెక్స్ ఉన్న ఎలిమెంట్ ని నేను 7 లా మార్చేసా. అందుకే నాకు అవుట్పుట్ 7 వచ్చింది. అలాగా అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ ని చేంజ్ కూడా చేయొచ్చు. అది ఓకే. ఇప్పుడు ఈ అర్రేలో ఉన్న ఇంకో మెథడ్ ని చూద్దాం. అది ఏంటంటే లెంత్ ఆఫ్ అర్రే. ఇప్పుడు చూడండి, ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను నేను మామూలుగా. ఇంటూ బి ఈక్వల్స్ టు ఏ డాట్. అంటే మనం ఏదైతే అర్రే ఉందో ఏ అని, ఆ అర్రే డాట్ లెంత్, LENGTH. అంతే. అర్రే డాట్ లెంత్ అంటే అర్రే డాట్ లెంత్ ఏంటంటే ఈ అర్రేలో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని. ఈ అర్రేలో ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్? 1 2 3 4 5. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే అవుట్పుట్ 5 అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే ఇండెక్స్ నంబర్స్ కి మళ్ళీ దీనికి లెంత్ కి. ఇండెక్స్ అంటే 0తో స్టార్ట్ అవ్వుద్ది. లెంత్ అంటే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ప్రింట్ అవుద్ది. ఇందులో 5 ఉన్న ఎలిమెంట్స్ 5 ప్రింట్ అవుద్ది. అవుట్పుట్ చూడండి ఇక్కడ. బి 5 అవుట్పుట్. ఎందుకు? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి నా అరేలో, అందుకే అవుట్పుట్ 5 వచ్చింది. అది ఓకే.
ఇప్పుడు అర్రేలో ఉన్న ఇంకో ఇన్బిల్ట్ మెథడ్ చూద్దాం. అది జస్ట్ ఇంటీజర్ అర్రేస్కి ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ అర్రేస్. యూటిలిటీ ప్యాకేజీలోనే అర్రేస్ అని ఇంకోటి ఉంటుంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, అర్రేస్ అది ఇంపోర్ట్ చేసుకున్నాక సపోజ్ మనం ఈ అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ ని చేంజ్ చేద్దాం. అంటే అన్ని ఆర్డర్లో ఉన్నాయి కదా, అన్ఆర్డర్డ్ గా చేద్దాం. సపోజ్ 5 4 3 2 1 లైక్ దిస్, ఇలా చేద్దాం. ఇప్పుడు ఈ అర్రేస్ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఇన్బిల్ట్ మెథడ్ ఏంటంటే ఇంటీజర్ అర్రే ఏదైతే ఉందో అందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని సార్ట్ చేస్తుంది ఆర్డర్ గా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 5 4 3 2 1 అని ఉందనుకోండి, న్యూమరికల్ ఆర్డర్ గా సార్ట్ చేస్తుంది. 1 2 3 4 5 అని చిన్నవి ఫస్ట్ చిన్నవి, దాని తర్వాత పెద్దవి, అలాగా అలా చేస్తుంది అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు చూద్దాం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు అర్రేస్ డాట్ సార్ట్ అని చెప్పి దాని లోపల మనం వేరియబుల్ పెట్టుకుందాం. ఏదైతే అర్రే ఉందో ఆ వేరియబుల్ ఏ. నేను అర్రేస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వాడుకుని ఏదైతే నా వేరియబుల్ ఏ అనేది ఉందో దాన్ని సార్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. అది ఇప్పుడు మన ఏ అనేది సార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో కొత్త కాన్సెప్ట్ చూద్దాం. అదేంటి, ఈ అర్రేని ఎలా ప్రింట్ చేయాలి అని. తీసేద్దాం. బేసికల్లీ ఈ అర్రేని ప్రింట్ చేయాలంటే ఒక లూప్ కావాలి మనకి, డైరెక్ట్ గా ప్రింట్ అవ్వదు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఒక ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే అర్రేలో అర్రే అట్ ఇండెక్స్ ఆఫ్ 2 అంటే సపోజ్ మనకి వచ్చేస్తుంది అవుట్పుట్ ఒక ఎలిమెంట్. ఎందుకు, అక్కడ నువ్వు అడిగింది ఒక ఎలిమెంట్ ని ప్రింట్ చేయమని అడిగావు, నువ్వు ఆ ఒకటి ఇచ్చేస్తుంది. ఈ అర్రేలో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇన్ని ఎలిమెంట్స్ ఒకటే ప్రింట్ స్టేట్మెంట్ లో రాలేవు కదా. అందుకు ఒక్కొక్క ఎలిమెంట్ ని ప్రింట్ అవ్వడానికి మనం లూప్ వేస్తాం. అది ఫర్ లూప్ అయినా కానివ్వండి, వైల్ లూప్ అయినా కానివ్వండి, ఏదైనా ఒక లూప్ వేస్తాం దానికి. ఓకే, చూపిస్తాను చూడండి. ఫర్ ఇంట్ ఇండెక్స్ వేరియబుల్ నేమ్ మార్చాను చూడండి. ఇక్కడ ఐ పెట్టకపోయి ఇండెక్స్ పెట్టా. అది ఎందుకంటే ఇది మొత్తం ఇండెక్సింగ్ మీదే ఉంటది కదా అర్రే అనేది. అందుకే జీరో అనే ఇండెక్స్ అంటే జీరో అనే ఇండెక్స్ తో స్టార్ట్ అవ్వు. ఇదే కదా జీరో అనే ఇండెక్స్ అంటే. స్టార్ట్ అయ్యాక 1 అవుద్ది అనుకోండి, అప్పటి వరకు ఇదే కదా, అంటే మనకు కనిపించేలాగా ఇదే కదా. సారీ, ఇది 0 1 2 3 4 ఫర్ ఇండెక్స్ ఈక్వల్స్ టు 0 అనే ఇండెక్స్ తో స్టార్ట్ అయ్యి ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇలా ఇచ్చా, మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోండి మీరు వేరియబుల్ నేమ్. 0 అనే ఇండెక్స్ తో స్టార్ట్ అయ్యి ఇండెక్స్ ఈజ్ లెస్ దాన్ ఏ డాట్ మన అరే ఏదైతే ఉందో ఏ అని దాని లెంత్ కన్నా చిన్నదై ఉండాలి. ఇండెక్స్ ప్లస్ ప్లస్ ఇండెక్స్ అనేది 1 by 1 ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, సారీ ఇక్కడ కామా పెట్టాను నేను. ఇది ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుద్దంటే ఇండెక్స్ ఈక్వల్స్ టు 0, ఇండెక్స్ 1 తో స్టార్ట్ అవుద్ది. అదే సారీ, ఇండెక్స్ 0 తో స్టార్ట్ అవ్వి ఇండెక్స్ ఇస్ లెస్ దెన్ ఏ డాట్ లెంత్. ఏ డాట్ లెంత్ ఎంత ఇక్కడ 5 కదా.
లెస్ లెస్ దెన్ ఏ డాట్ లెంత్ అంటే 5 కన్నా చిన్నది ఏది 4 అంటే ఇండెక్స్ అనేది 4 వరకు రన్ అవుద్ది. 0 తో స్టార్ట్ అయ్యి 4 వరకు రన్ అవుద్ది అంటే ఎన్నిసార్లు 0 1 2 3 4 5 టైమ్స్ కదా. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 5 ఎలిమెంట్స్. లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి 5 టైమ్స్ అంటే ఒక్కో ఎలిమెంట్ ని ఒక్కో ఇటరేషన్ లో ప్రింట్ చేయాలి ఎలిమెంట్ 5 టైమ్స్ 0 1 2 3 4 అది 5 టైమ్సే కదా అందుకే లెస్ దెన్ ఏ డాట్ లెంత్ అని పెట్టాను నేను ఇక్కడ అది ఓకే. స్విచ్ అవుట్ ప్రింట్ ఎలా చేసి ప్రింట్ పెడతా అర్రే అట్ ఇండెక్స్ ఆఫ్ ఇండెక్స్ ప్లస్ సారీ ఫర్ గ్యాప్ ఇప్పుడు ఇప్పుడు డీబగ్ చేద్దాం. ఓకే ఇక్కడ చూడొచ్చు ఇండెక్స్ అనేది 0 ఫస్ట్ ఇటరేషన్ కదా అందుకే ఇండెక్స్ 0 తో స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇంటి ఇండెక్స్ ఈక్వల్స్ టు 0 కదా అది ఇగోండి ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ 0 లోపల ఏమవుద్ది మనం అర్రే ఏ అయితే ఏదైతే ఉందో అర్రే ఏ అట్ ఇండెక్స్ ఆఫ్ 0 అర్రే అట్ ఇండెక్స్ ఆఫ్ 0 ఏంటి 5 కదా 5 సో 5 వచ్చింది స్టెప్ బై స్టెప్ చెప్తున్నా చూడండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ ఇండెక్స్ అనేది ఇంక్రిమెంట్ అయింది ఐ ప్లస్ ప్లస్ అంటే 0 ప్లస్ 1 1 ఇదిగోండి ఇక్కడ 1 ఉన్నప్పుడు సెకండ్ ఇటరేషన్ ఇది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ అట్ ఇండెక్స్ ఏ అట్ ఇండెక్స్ ఆఫ్ 1 అది ఐ ప్లస్ ప్లస్ అయింది కదా అదే ఇండెక్స్ ప్లస్ ప్లస్ 1 4 నెక్స్ట్ ఎలిమెంట్ ఇది ఇండెక్స్ 0 ఇండెక్స్ 1 ఇంక్రిమెంట్ అయింది కదా అందుకే ఇండెక్స్ 2 అది 1 ప్లస్ 1 2 3 చూసారా 0 1 2 ఇప్పుడు నెక్స్ట్ array at index of 3 i plus plus అది సారీ ఇండెక్స్ ప్లస్ ప్లస్ అయింది 0 అయిపోయింది 1 అయిపోయింది 2 అయిపోయింది ఇప్పుడు 3 2 ఇప్పుడు నెక్స్ట్ ఇండెక్స్ అనేది 4 1 అంతే లెస్ దెన్ ఏ డాట్ లెంత్ లెంత్ ఎంత దీనిది 5 5 టైమ్స్ అయిపోయింది కదా బయటకు వచ్చాయి అంతే డన్ ఓకే సారీ అంతే డన్ అయిపోయింది హియర్ వి గాట్ అవర్ అరే మన అరే అనేది వచ్చేసింది అంతే ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కో ఇటరేషన్ లూప్ ఒక్కోసారి రన్ అవుతూ ఉంటది అన్నీ అయిపోయినాక బయటకు వచ్చేస్తుంది అర్రేలో ఉన్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మొత్తం అర్రే అంతా ప్రింట్ చేయాలంటే ఇండెక్స్ అనేది 0 తోనే స్టార్ట్ అవ్వాలి ఎందుకు ఇండెక్సింగ్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అర్రేలో పర్టికులర్ గా ఇక్కడ చూడొచ్చు 0 అంటే 5 1 అంటే 4 2 అంటే 3 మళ్ళీ 3 అంటే 2 4 అంటే 1 ఇవేంటి ఇండెక్స్ వాల్యూస్ ఫర్ లూప్ లో ఏం వాడతాం ఇండెక్స్ వాల్యూస్ వాడే కదా ఎలిమెంట్ ప్రింట్ చేసేది ఇండెక్స్ ని 1 బై 1 ఇంక్రిమెంట్ చేస్తాము లెస్ దెన్ ఏ డాట్ లెంత్ అంటే 4 అదే లెస్ దెన్ 5 అంటే 8 4 కదా 5 మైనస్ 1 4 అందుకే అది అలాగా ఓకే ఇప్పుడు ఇందాక ఆపేసిన సార్టింగ్ మెథడ్ చూద్దాం ఆపేసాం కదా ఇందాక మధ్యలో ఫైన్ దీన్ని ఇలా ఉంచేద్దాం
సారీ. యా, జస్ట్ దీన్ని కమెంట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, అరేస్ డాట్ సార్ట్ ఏ అంటే మనం అరేస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, యూటిలిటీ ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అరేస్ ని. ఆ అరేస్ డాట్ సార్ట్ చేయి అరేస్. ఆ ప్యాకేజ్ వాడుకుని, అరేస్ అనే ప్యాకేజ్ వాడుకుని డాట్ సార్ట్ సార్ట్ ఏం సార్ట్ చేస్తావు? నా అరే ఏ ఏదైతే ఉందో వేరియబుల్ నేమ్ అదే ఇచ్చే ఏ ఏని సార్ట్ చేయి అని చెప్తున్నాం మనం. అలా చేస్తే ఏమవుద్దో చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు అర్రే సార్ట్ అయినప్పుడు ఏమవుద్ది, 1 అనేది ఇక్కడికి వచ్చింది, 2 ఇక్కడికి, 3 ఇక్కడికి, 4 ఇక్కడ, 5 ఇక్కడికి, అంటే ఆర్డర్లో వచ్చింది. లైక్ ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఏమొచ్చిందో చూడండి, అవుట్పుట్ 1, 2, 3, 4, 5 వచ్చింది. యా, ఇలాగ వచ్చింది అవుట్పుట్. మళ్ళీ డీబగ్ ఎందుకులే, డైరెక్ట్ రన్ చేసేద్దాం. ఇదిగోండి, 1, 2, 3, 4, 5 ఇది ప్రింట్ చేస్తున్నాం. అదే దేనికి వాడతాం ఇది మొత్తం లూప్ అరేని ప్రింట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం, అరేని సార్ట్ చేసాం. ఇక్కడ అరేని ఇనిషియలైజ్ చేసాం, అరేని క్రియేట్ చేసి అందులో వేరియబుల్స్ ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ సార్ట్ చేసాం అరేని. సార్ట్ చేశాక ఈ అరే ప్రింట్ అవ్వు అంటే ఎలా ప్రింట్ అవుద్ది, ఇలానే ప్రింట్ అయ్యేది. ఇప్పుడు సపోజ్ నేను దీన్ని మొత్తం కాపీ చేసుకుని ఇక్కడ పెట్టుకుంటా, కంట్రోల్ బి, ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెడతా, సిస్అవుట్ బిఫోర్ సార్టింగ్, ఇక్కడ ఒకటి పెడతా. ఓ సారీ, ఆఫ్టర్ సార్టింగ్. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని రన్ చేద్దాం. ఇదిగోండి, ఇదేంటి ఇలాగ వచ్చింది, ప్రింట్ ఎల్ఎన్. ఓకే, సారీ, ఇది ఏం చేస్తుందంటే ప్రింట్ ఎల్ఎన్ లానే నెక్స్ట్ లైన్, అది ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్ దగ్గర నెక్స్ట్ లైన్ పెడదాం అనుకుంటున్నారో అక్కడ స్లాష్ ఈ స్లాష్ ఎన్ అంటే నెక్స్ట్ లైన్. ఇప్పుడు చూడండి, ఓకే, బిఫోర్ సార్ట్ చేయకముందు ఎలా ఉండేది, 5, 4, 3, 2, 1 ఈ ఆర్డర్లో ఉండేది. ఫస్ట్ పెద్దగా ఉండేది, దాని తర్వాత చిన్నది, అలా తక్కుంటూ వచ్చేది. అంటే మనం ఇచ్చిందే డైరెక్ట్ వచ్చేది. ఆఫ్టర్ సార్టింగ్ 1, 2, 3, 4, 5 అది చూసారా, ఇక్కడ చూడొచ్చు. ఈ మెథడ్ గుర్తుపెట్టుకోండి, ఇది అరేస్ డాట్ సార్ట్ అని చెప్పి ఏ అనేది ప్రింట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మీకు ఇంకొక చిన్న మెథడ్ చూపిస్తా, అరేని ప్రింట్ చేయడానికి ఇంకో చిన్న మెథడ్ చూస్తారా. ఫస్ట్ మనం దీన్ని మొత్తాన్ని కమెంట్ చేసేద్దాం. ఓకే, ఇదంతా కమెంట్ అయిపోయింది.
ఇదిగోండి ఇక్కడ ఇంట్ ఏ మన అర్రేని ఇచ్చాం. ఒక ఫర్ లూప్ రాయకుండా ప్రింట్ చేయాలి ఎలాగా అంటే చేయొచ్చు. ఓ మెథడ్ ఉంది. ఏదైతే మనం ఇక్కడ అర్రేస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, అందులోనే అర్రేస్ డాట్ సార్ట్ లానే అర్రేస్ డాట్ టు క్యాపిటల్ ఎస్ TRING అర్రేస్ డాట్ టు స్ట్రింగ్ parenthesis అంటే బ్రాకెట్స్ లోపల మన వేరియబుల్ నేమ్ ఏ లాస్ట్ కి సెమీకోలన్. దీన్ని ప్రింట్ చేయాలి. Sysout ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి అర్రేస్ డాట్ టు స్ట్రింగ్ అంటే మనం అర్రే ఏదైతే ఇచ్చామో ఇది మొత్తం ఒక స్ట్రింగ్ లా కన్వర్ట్ అయ్యి అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఎలాగొచ్చిందో చూడండి. ఇదిగోండి యూ కెన్ సీ హియర్ 5 4 3 2 1 బాక్సెస్ తో సహా వచ్చింది అవుట్పుట్. అంటే ఏంటి, ఇక్కడ అర్రే బాక్సెస్ ఇలా ఉంటాయి కదా, అర్రేకి ఇలాగా కామా అవన్నీ వచ్చాయి అర్రేకి అలాగా. ఇదంతా ఫర్ లూప్ వాడకుండా చేయాలంటే ఇది చేయొచ్చు ప్రింట్ చేయడానికి. ఓకే, గుర్తుపెట్టుకోండి అర్రేస్ డాట్ టు స్ట్రింగ్ రెండు మెథడ్స్ ఇక్కడ మెయిన్. ఇక్కడ చూడండి రెండు కాదు, ఇక్కడ మీకు మెథడ్స్ చెప్తా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ది లెంత్ ఏ డాట్ లెంత్. ఓకే, ఏ డాట్ లెంత్ అంతే, ఇంకేం ఉండకూడదు. నెక్స్ట్ ఇది రేస్ డాట్ సార్ట్ ఏ, ఏదైతే మన వేరియబుల్ ఉంటుందో అది. లాస్ట్ కి సెమీకోలన్ కూడా పెట్టుకోవాలి. అంటే నార్మల్గా ఏదో కమెంట్ ఏదైనా పర్లేదు, నార్మల్గా చెప్తాను అంతే. నెక్స్ట్ అరేస్ డాట్ టు స్ట్రింగ్. గుర్తుపెట్టుకోండి స్ట్రింగ్ లో ఎస్ క్యాపిటల్ అంతే. వేరియబుల్ నేమ్ అది. ఈ మూడు ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ మూడు మెయిన్. ఇంకా ఇయే మెయిన్. ఫస్ట్ ప్రయారిటీ ఇంక వీటికి ఇచ్చేయాలి. ఓకే, ఇంకోటి ఏమన్నా ఎలిమెంట్ ని సపోజ్ ఒక చిన్న ఎలిమెంట్ ని ప్రింట్ చేయాలన్నా లైక్ అలా చేయాలన్నా కూడా అర్రే ఏదైతే మన వేరియబుల్ నేమ్ ఉందో అది. ఓకే, బాక్సెస్ లోపల దాని యొక్క ఇండెక్స్ వాల్యూ. ఇండెక్స్ అంటే తెలుసు కదా, 0 నుంచి స్టార్ట్ అయ్యిద్ది, 1 2 3 4 ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇండెక్స్ వాల్యూ, ఇండెక్స్ వాల్యూ పెడితే నీకు ఎలిమెంట్ అవుట్పుట్ వచ్చింది. ఒక సింగిల్ ఎలిమెంట్ అంతే, సింగిల్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి. సపోజ్ నువ్వు అర్రేని డైరెక్ట్ గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ అంటే నువ్వేం ఫర్ లూప్ వాడకుండా లేకపోతే అరేస్ డాట్ టు స్ట్రింగ్ మెథడ్ వాడకుండా ప్రింట్ చేస్తే ఏమవుతుందో చూస్తారా? ఎర్రర్ అయితే రాదు. సిస్అవుట్ ఏ డైరెక్ట్ మన అరేని ప్రింట్ చేస్తే. ఇది కూడా కామెంట్ చేద్దాం. ఇప్పుడు చూడండి అవుట్పుట్. చూడండి మెమరీ అడ్రస్ ఇది. ఎందుకంటే మనకి జావాలో 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్, ఒకటి రిఫరెన్స్ డేటా టైప్. ఇప్పుడు ఈ చూడండి కమెంట్స్ లో చెప్తా. ప్రిమిటివ్ డేటా టైప్ లో మనకి ఏదైతే ఇంటీజర్
బూలియన్, డబల్, లాంగ్, క్యార్, ఇవి మనకు ప్రిమిటివ్ డేటా టైప్ లాగా వస్తాయి. రెఫరెన్స్ డేటా టైప్, అరేస్, స్ట్రింగ్స్, అర్రే లిస్ట్, అవి ఇవన్నీ మీకు తర్వాత వస్తాయి. ఇంకా ఉన్నాయి చాలా, అవన్నీ వస్తాయి మీకు. ఇవి ప్రిమిటివ్ డేటా టైప్, రెఫరెన్స్ డేటా టైప్, అది. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ యూ షుడ్ హ్యావ్ ద బేసిక్ నాలెడ్జ్. అంటే ఇది ప్రిమిటివ్ డేటా టైప్, ఇది రిఫరెన్స్ డేటా టైప్, షుడ్ హ్యావ్ ద బేసిక్ నాలెడ్జ్ అంతే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అర్రేకి ఇన్పుట్ ఇద్దాం. అంటే ఎలాగంటే సపోజ్ మీరు ఒక అర్రేని ఇనిషియలైజ్ చేశారు, క్రియేట్ చేశారు. ఆ అర్రేకి ఫస్ట్ ఎలిమెంట్ ఇది, అంటే 0 ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ఇది, అంటే ఫస్ట్ ఎలిమెంటే కదా, ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ఇది అని ఇస్తున్నారు. అలాగా ఇచ్చి చూద్దాం. ఓకే, ఇన్పుట్ డాట్ జావా అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటా. మెయిన్ మెథడ్ అరేని క్రియేట్ చేసుకుందాం. ఇంట్ బాక్సెస్ ARR వేరియబుల్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు బాక్సెస్ ఇక్కడనే కాదు, కావాలంటే వేరియబుల్ నేమ్ తర్వాత కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇలాగా కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. 1. ఇప్పుడు ఈ అర్రేకి సైజ్ ని ఇవ్వాలి మీరు. ఈ అర్రే ఇంత సైజ్ ఉండాలి. ఎలాగంటే ఈ అర్రేలో 5 ఎలిమెంట్స్ ఉండాలి అని ఇవ్వాలి మీరు. అది ఎలాగా అంటే ఇంట్ అర్రే ఏదైతే మన వేరియబుల్ ఉందో అది, ఇక్కడ బాక్సెస్ అంటే ఇది అర్రే అని చెప్తున్నాం మనం. అది న్యూ స్పేస్ ఇంట్ మళ్ళీ బాక్స్ లోపల సైజ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్. ఇదిగోండి గుర్తుపెట్టుకోండి, ఇది అరేకి మీరు ఒక స్పెసిఫిక్ సైజ్ ఇవ్వాలనుకుంటే మన డేటా టైప్ ఇంట్ బాక్స్ అరే వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ బాక్స్ మనది ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలో అన్ని ఎలిమెంట్స్. ఓకే, ఇప్పుడు ఇన్నిసార్లు లూప్ వేద్దాం. ఫర్ యూజర్ ఇన్పుట్ ఇవ్వడానికి లూప్ వేయాలి. ఇంట్ I ఈక్వల్స్ టు 0. ఎందుకు? అర్రేలో ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యేది, అందుకు. I is less than array డాట్ లెంత్, అంటే 0తో స్టార్ట్ అయ్యి I లెస్ దెన్ array డాట్ లెంత్. అది array డాట్ లెంత్ ఎంత? 5 ఎలిమెంట్స్ కదా దీంట్లో ఉండేది, మనం ఇక్కడ ఇచ్చాం కదా 5 ఎలిమెంట్స్ అర్రే అని. అది లెస్ దెన్ 5 అంటే 4, 0 to 4, 0, 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ అలాగా. I ప్లస్ ప్లస్ I ప్లస్ ప్లస్ స్కానర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ పెట్టుకుందాం, అన్ని ఇంపోర్ట్ అయిపోతాయి. సరే వద్దులే, స్కానర్ అని పెట్టుకుందాం జస్ట్ ఫర్ క్లారిఫికేషన్. ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ స్కానర్ క్రియేట్ చేద్దాం ఆబ్జెక్ట్ స్కానర్ కి. స్కానర్ ఏదైతే మనం పేరు పెట్టుకుంటాం అది మన ఇష్టం, ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. అది ఇప్పుడు ఏం చేయాలంటే
ఇప్పుడు అరే అనేది 0 నుంచి స్టార్ట్ అవుద్ది, అంటే ఇండెక్స్. అరేలో ఉన్న ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుద్ది. లెంత్ -1. లెంత్ -1 ఏంటి? 5 కదా, 5 - 1 4 కదా, 0 1 2 3 4 అలాగా. ఇప్పుడు అరే అట్ ఇండెక్స్ ఆఫ్ ఐ అంటే ఫస్ట్ 0తో స్టార్ట్ అవుద్ది కదా ఐ అనేది, ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఇదిగోండి, కావాలంటే ఇక్కడ ఇలా కూడా పెట్టుకోవచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ ఎలిమెంట్ అని చెప్పి పెట్టేసుకుందాం. ఇక్కడ ఏంటి, 5 టైమ్స్ ఎంటర్ ఎలిమెంట్ అని అడుగుతుంది. అలానే 5 టైమ్స్ మనం ఏదైతే ఇస్తామో అది అరేలో స్టోర్ చేసుకుంటుంది. ఇదేంటి, అరేకి ఇన్పుట్ ఇవ్వడం. ఇప్పుడు మనం మామూలుగా ఒక ఇంటీజర్ అవన్నీ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఎలాగా, ఇంట్ నమ్ ఈక్వల్స్ టు సపోజ్ ఏదో వేరియబుల్, నమ్మనే కాదు, ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఇదేం చేస్తుంది, ఒక ఇంటీజర్ ని ఇన్పుట్ గా తీసుకుంటది. అలాగే ఇది కూడా ఒక అర్రేని, అర్రే అట్ ఇండెక్స్ ఆఫ్ ఐ అంటే అర్రే ఏదైతే మనం అర్రే ఉందో అది ఇండెక్స్ ఆఫ్ ఐ, ఏదైతే మన అర్రే ఉందో ఆ అర్రేలో ఉన్న ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, 0 నుంచి స్టార్ట్ అవుద్ది. అరే అట్ ఇండెక్స్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఇదేంటి, ఫస్ట్ స్టెప్. ఫస్ట్ అడిగిద్ది మన ఇన్పుట్, మనం సపోజ్ ఏదో ఒకటి ఇస్తాం, స్టోర్ చేసుకుంటుంది అది. దాని తర్వాత అయిపోయినాక సెకండ్ టైం ఐ ఈక్వల్స్ టు 1 అంటే ఐ ప్లస్ ప్లస్ అయింది కదా, ఐ ఈక్వల్స్ టు 1 అడిగిద్ది మన ఇన్పుట్, ఇస్తాం. మళ్ళీ సెకండ్ టైం, అదే థర్డ్ టైం ఐ ఈక్వల్స్ టు 2 ఇన్పుట్ అడిగిద్ది, ఇస్తాం. ఇదిగోండి అలాగా అలాగా ఎన్నిసార్లు అడిగిద్ది, 5 టైమ్స్ అడిగిద్ది. ఎందుకు, 0 నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు ఇచ్చా నేను, అందుకు. అది అలాగే ఏం చేసిద్ది, అర్రే అనేది ఫిల్ అయిపోద్ది నా అర్రే అనేది. ఇదిగోండి, ఇప్పుడు మీకు ఇక్కడ దీన్ని రన్ చేసి చూపిస్తా. ఎంటర్ ఎలిమెంట్ అడుగుతుంది, అరేలో ఉన్న ఎలిమెంట్స్ ని ఎంటర్ చెయ్యి, నువ్వు ఏదైతే పెడదాం అనుకుంటున్నావు అది. సపోజ్ 10 20 30 40 50 అది అడిగింది చూసారా. ఇప్పుడు ఈ అరేలో ఏం స్టోర్ అయి ఉన్నాయి, 10 20 30 40 50 5 ఎలిమెంట్స్ స్టోర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ అరేని ప్రింట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, అయితే ఫర్ లూప్ వేయాలి, లేకపోతే అర్రే డాట్ టు స్ట్రింగ్ ఆ మెథడ్ వాడాలి. మనం ఫర్ లూప్ వాడుతాం ఇప్పటికి. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ ఇస్ లెస్ దెన్ అరే డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. ఏం చేయాలి, సిస్ట్ అవుట్ ఇదిగోండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, ప్రింట్ పెడతా, అన్ని ఒకటే లైన్ లో ప్రింట్ అవుతాయి కదా. ప్రింట్ అరే అట్ ఇండెక్స్ ఆఫ్ ఐ ప్లస్ స్పేస్, కొంచెం మంచిగా కనిపించడానికి
స్పేస్. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఏం టెర్మినల్ ఏంటి ఎలా ఉంది? ఓకే, క్లియర్ చేద్దాం. ఫ్రెష్గా రన్ చేద్దాం. ఎంటర్ ఎలిమెంట్ 1 2 3 4 5. ఇదిగో అవుట్పుట్ వచ్చేసింది. ఇదేం చేస్తుంది? 5 టైమ్స్ 0తో స్టార్ట్ అయ్యి 4 వరకు వెళ్తుంది. లెస్ దాన్ అరే డాట్ లెంత్ లెస్ దాన్ 5 కదా, 4. 0 to 4 అంటే 0 1 2 3 4 5 టైమ్స్. అలాగా 5 టైమ్స్ రన్ అవుతుంది. ఆ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని ప్రింట్ చేస్తుంది. అరే అట్ ఇండెక్స్ ఆఫ్ 5 అంటే ఫస్ట్ స్టెప్ లో అరే అట్ ఇండెక్స్ ఆఫ్ 0, సెకండ్ దాంట్లో అరే అట్ ఇండెక్స్ ఆఫ్ 1, థర్డ్ దాంట్లో 2, ఫోర్త్ దాంట్లో 3, ఫిఫ్త్ దాంట్లో 4. అలా 5 టైమ్స్ రన్ అవుద్ది. ఓకే, ఇప్పుడు ఇంకో మెథడ్ అరేస్ డాట్ టు స్ట్రింగ్, ఆ మెథడ్ వాడదాం. ఇప్పుడు మనం అరేస్ ని ఇంపోర్ట్ చేసుకుందాం. అరేస్ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ అరేస్. అరేలో ఉన్న మెథడ్స్ వాడాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, అందుకే sysout arrays dot to string. ఏదైతే వేరియబుల్ ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో అది అర్రే. ఇదేగా మన అర్రే, దీన్ని ప్రింట్ చేద్దాం. అంటే ఇదంతా స్ట్రింగ్ లా మార్చుకుని అవుట్పుట్ ఇస్తుంది. మళ్ళీ అడుగుతుంది 1 2 3 4 5 5 టైమ్స్. ఇదిగోండి 1 2 3 4 5. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఇంకో చిన్న మాడిఫికేషన్ చేద్దాం. ఏంటంటే ఇక్కడ సైజ్ ఇక్కడ డిక్లేర్ చేసాం కదా, ఆ సైజ్ కూడా మనమే ఇద్దాం ఇన్పుట్ కింద. దానికి int size equals to c dot next int. ఓకే, sysout ln చేస్తా, అన్ని ఒకటే లైన్ లో ఉంటాయి. అప్పుడు ఎంటర్ సైజ్ ఆఫ్ అరే అంటే అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలో అన్ని. 4 ఎలిమెంట్స్ ఉండాలనుకుంటున్నావా, 3 అనుకుంటున్నావా, అలాగా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్పుట్ అడిగింది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఇక్కడ మనల్ని ఇన్పుట్ అడిగింది. ఈ ఇన్పుట్ ని ఏం చేస్తాం మనం? ఇన్పుట్ అనేది సైజ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటుంది. ఈ సైజ్ అనే వేరియబుల్ ని ఇక్కడ పెడదాం. ఇది ఇంతే కదా, ఇంటిజర్ వేరియబులే కదా, ఇలా పెట్టుకోవచ్చు. రన్ చేద్దాం. ఎంటర్ సైజ్ ఆఫ్ అరే. సైజ్ ఆఫ్ అరే సపోజ్ 6. ఎంటర్ ఎలిమెంట్ 6 టైమ్స్ అడిగింది నన్ను ఇన్పుట్. ఎలిమెంట్స్ అడిగింది, ఎలిమెంట్స్ అవుట్పుట్ ఇచ్చింది. అది ఇక్కడ మళ్ళీ క్లియర్ గా చెప్తా. సైజ్ ఆఫ్ అర్రే అంటే అర్రేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలనుకుంటున్నావో ఎంటర్ చెయ్యి అని అడిగింది. ఇక్కడ మనం ఏదైతే సైజ్ ఎంటర్ చేస్తామో, ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాం కదా sc డాట్ నెక్స్ట్ ఇంట్ అని, దాన్ని సైజ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ ఇంట్ అర్రేని డిక్లేర్ చేసాం కదా, ఇది ఈక్వల్స్ టు న్యూ ఇంట్ సైజ్. ఎంతైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో అంత. మనం ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాం కదా, అదే ఇక్కడ వచ్చింది. ఇక్కడ 5 ఇస్తే 5 వచ్చింది, 6 ఇస్తే 6 వచ్చింది. అలాగే ఇంకా ఇక్కడ తెలిసిందే కదా, యూజర్ ఇన్పుట్ అడిగిద్ది. 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎంతైతే లెంత్ ఉందో దాని -1.
అలా అవుతా ఇన్పుట్ అడిగిద్ది. ఇంకో చిన్న మోడిఫికేషన్ చేద్దాం. ఎంటర్ ఐ ఇండెక్స్ ఎలిమెంట్. ఇక్కడ ఐ అంటే ఏంటి? ఐ అంటే 0 కదా, ఫస్ట్ 0తో స్టార్ట్ అయ్యింది కదా, అందుకే 0 ఇక్కడ ప్రింట్ అవుద్ది. ఎంటర్ 0 ఇండెక్స్ ఎలిమెంట్. 0 ఇండెక్స్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ? మనం ఏం ఎంటర్ చేసాం? 1. ఇక్కడ దాని తర్వాత ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. 1 అని వచ్చింది. 1 ప్లేస్ లో 2, 2 ప్లేస్ లో 3, అలాగా చేసాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఎంటర్ సైజ్ ఆఫ్ అరే 5. ఎంటర్ 0 ఇండెక్స్ ఎలిమెంట్. ఎందుకు? 0తో స్టార్ట్ అయింది. ఎంటర్ 1 ఇండెక్స్ ఎలిమెంట్. అంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఏం ఉండాలి? 4 ఉండాలి. 4 అంటే నేను పెడతాను మామూలుగా. సెకండ్ ఇండెక్స్, అందులో 6. థర్డ్ ఇండెక్స్ 8. ఫోర్త్ ఇండెక్స్ 7. 5 టైమ్స్ ఇన్పుట్ అడిగింది, అవుట్పుట్ వచ్చింది. మీకు అర్థమైందా? ఇక్కడ ఐ ఎక్కడైతే ఉందో అక్కడ ప్రింట్ అవుద్ది. సపోజ్ ఫర్ లూప్ లో ఐ 0 దగ్గర ఉంది, ఇక్కడ 0 అని వచ్చింది. అవునా కదా? అది ఓకే. సో ఇప్పుడు మనం ఒక సమ్ సాల్వ్ చేద్దాం. అదేంటంటే, సపోజ్ మనం ఇక్కడ అరే ఇచ్చాక ఒక కీ ఇచ్చాం. సపోజ్ కీ 4 అని ఇచ్చాక ఈ అరే మొత్తం చూస్తుంది. ఈ అరేలో ఉన్న ఏ 2 ఎలిమెంట్స్ యాడ్ అయితే ఆ కీకి ఈక్వల్ అవుతుందో ఆ 2 ఎలిమెంట్స్ యొక్క ఇండెక్స్ ని పంపిస్తుంది. అది ఎలాగంటే, సో సపోజ్ స్టార్టింగ్ పాయింట్ 1 ఉంటుంది. 1 to 4 అంటే 1 + 4 5 కదా, 4 కాదు కదా, కాదు. నెక్స్ట్ 1 + 5 6 కాదు. నెక్స్ట్ 1 + 3 4, అవును. 1 యొక్క ఇండెక్స్ ఏంటి? 0. 3 యొక్క ఇండెక్స్ ఏంటి? 0 1 2 3. ఈ రెండింటిని పాస్ చేస్తుంది మాకు. అది మన సమ్. సో ఇప్పుడు దాన్ని సాల్వ్ చేద్దాం. సో అది సాల్వ్ చేయాలంటే మనం ఫస్ట్ నెస్టెడ్ లూప్ వాడాలి. అంటే 2 లూప్స్ వాడాలి. ఒక లూప్ ఏంటంటే కరెంట్ ఎలిమెంట్ దగ్గర ఉంటుంది. ఇంకో లూప్ ఏంటి? ఆ కరెంట్ ఎలిమెంట్ ని ఇంకో ఎలిమెంట్స్ తో అలా యాడ్ చేస్తూ ఉంటుంది. అది ఇవన్నిటితో యాడింగ్ అయిపోయాక ఇది నెక్స్ట్ ఎలిమెంట్ కి వెళ్ళిద్ది. ఓకే. సో ఎలాగంటే, సపోజ్ స్టార్టింగ్ పాయింట్ 1 ఉంది. ఓకే. స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇక్కడ స్టార్ లో ఏదో పెట్టుకుంటా నార్మల్ గా. సో ఓకే, 1 ఫస్ట్ కీ 4 కదా, ఏదో ఒకటి, ఈ 4 అయినా ఈ 4 అయినా ఏదో ఒకటి. సో 1 to 4 అంటే 1 + 4 కాదు. ఇప్పుడు 1 + 5 కాదు. అవుటర్ ఫర్ లూప్ ఏంటి? 1 దగ్గర ఉంటుంది అవుటర్ ఫర్ లూప్. ఇన్నర్ ఫర్ లూప్ ఈ ఎలిమెంట్స్ అన్నిటి దగ్గరికి వెళ్తుంది. ఓకే. ఇవన్నీ వెళ్ళాక అవుటర్ ఫర్ లూప్ ఏం చేస్తుంది? 4 దగ్గరికి వెళ్తుంది. అలాగా. ఓకే. 1 to 5 అలా వెళ్ళిద్ది. మళ్ళీ 1 to 3 4 కరెక్ట్ కదా, పాస్ చేస్తుంది. ఇప్పుడు నేను నార్మల్ గా చెప్తున్నా, అలా 1 to 3 వెళ్ళిద్ది, 1 to 4 వెళ్ళిద్ది. నార్మల్ గా చెప్తున్నా, ఎక్కడితో అయిపోద్ది, బట్ నార్మల్ గా చెప్తున్నా. 1 to 2 వెళ్ళిద్ది, మళ్ళీ 1 to 3 వెళ్ళిద్ది. ఇవన్నీ అయిపోయాక I++, అదే రో ప్లస్ ప్లస్, రో కూడా కాదు, I++. ఫస్ట్ లూప్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇక్కడ చూడొచ్చు, ఇది
4. ఇప్పుడు 4 to 5, 4 to 3, 4 to 4, అదే 4 plus 4, అలాగా 4 plus 2, 4 plus 3, అది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు 5 దగ్గరికి వెళ్ళిద్ది. 5 దగ్గరికి వెళ్ళిద్ది. 5 దగ్గరికి వెళ్ళాక 5 plus 3, 5 plus 4, 5 plus 2, 5 plus 3, అలాగా. ఓకే, నెక్స్ట్ 3కి వెళ్ళిద్ది. చెప్తున్నా లూప్ కూడా మనం చేసే ప్రోగ్రామ్ కూడా ఇలానే రన్ అవుద్ది. చెప్తున్నా 3 plus 4, 3 plus 2, 3 plus 3, అలాగా మళ్ళీ 4లోకి. Mm-hmm. 4 plus 2, 4 plus 3, అంతే. మళ్ళీ 2కి వెళ్ళిద్ది. 2 plus 3, ఓకే. 2 plus ఈ 2 plus 3 ఇంకా అంతే అయిపోద్ది. మళ్ళీ 3 దాకా వెళ్దు. 3 దాకా వెళ్తే ఏంటి, మళ్ళీ 3కి నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరికి అంటే నెక్స్ట్ తర్వాత వెళ్ళాలని చూస్తుంది. చూసినప్పుడు అక్కడ ఏమి ఉండదు. అప్పుడు మనకు ఎర్రర్ పాస్ అవుద్ది. ఆ ఎర్రర్ ఏంటి, అరే అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జెప్షన్ ఎర్రర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అందుకే అరే డాట్ లెంత్ -1 అంటే ఈ అరే ఏదైతే ఉందో దీని లెంత్ ఎంత, 1 2 3 4 5 6 7 కదా. లెంత్ 7 కదా. ఇదే లెంత్. ఓకే, లెంత్ 7. ఓకే, ఇండెక్సింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 1 2 3 4 5 and 6. అరే డాట్ లెంత్ అంటే 7 -1 6 అంటే అది జస్ట్ 6 ఎలిమెంట్స్ చూస్తుంది. అంటే 7 - 1 అంటే 6 కదా. అంటే మన లూప్ ఏదైతే మనం వేస్తామో 6 టైమ్స్ ఇటరేట్ అవుద్ది. ఓకే, 6 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. అదే 1 2 3 4 5 6 టైమ్స్ ఇటరేట్ అవుద్ది. ఇక్కడ నుంచి దీని నెక్స్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఇది చూస్తుంది, యాడ్ చేసుకుంటుంది, వచ్చేస్తుంది అంతే. మళ్ళీ ఇక్కడికి వెళ్దు అక్కడికి. ఓకేనా, ఎందుకు, మనకు ఎర్రర్ పాస్ చేస్తుంది కాబట్టి వెళ్తే. అందుకే ఇటు వెళ్ళదు, అది వెళ్ళేలా మనం చేయకూడదు. అందుకు అర్రే డాట్ లెంత్ -1 అలా వెయ్యాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటా, arraysum.java. Public class, oh sorry, public static void main string args. ఏంటి అన్ని బాగానే ఉన్న, ఎర్రర్ ఇస్తుందా.
ఓకే, సర్లే ఏదో ఒకటి. ఇప్పుడు ఒక అరే క్రియేట్ చేసుకుందాం. ఇంట్ అరే ఈక్వల్స్ టు ఇక్కడ ఏ నంబర్స్ తీసుకున్నాం? 145 3423 145 మర్చిపోయా 3423 3423. సో ఇక్కడ నేను ఏమన్నా, మన ఫస్ట్ లూప్ ఏదైతే ఉందో అది int I equals to 0, I is less than array dot length I plus plus array dot length -1. ఫస్ట్ లూప్ అనేది ఏం చేస్తుంది? ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని అక్కడే ఉంటది, అక్కడే ఉండి వేరే ఎలిమెంట్స్ తో యాడ్ అవుతూ ఉంటది. ఓకే, ఇప్పుడు సెకండ్ లూప్ ఫర్ ఇంట్ j ఈక్వల్స్ టు I plus 1 అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ j అనేది ఇక్కడ మన I అనేది 1 కదా, సో ఇది మన I. ఓకే, దీని తర్వాత ఎలిమెంట్కి వెళ్ళటానికి ఏంటి? j అక్కడ నుంచి స్టార్ట్ అయింది. j అనేది I plus 1 అంటే ఇది ఇండెక్స్ 0, 0 plus 1 1, ఇండెక్స్ 1 ఇది. అంటే j అనేది 4 నుంచి స్టార్ట్ అయింది కదా, అవునా కదా? 4 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అలా వెళ్తా ఉంది. ఎప్పటి వరకు? అరే డాట్ లెంత్. ఓకే, j ప్లస్ ప్లస్ j కూడా 1 by 1 ఇంక్రిమెంట్ అవుతా ఉంది, అవునా కాదా? ఓకే, j is less than. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇలాగ వెళ్తా ఉంటది కదా. వెళ్తా ఉన్నప్పుడు మన కీకి ఈక్వల్ అవ్వాలంటే, సపోజ్ ఇక్కడ మనము I ఈక్వల్స్ టు 0 దగ్గర, సపోజ్ I ఈక్వల్స్ టు 0 దగ్గర అలా వెళ్తా ఉంటే 3 కదా, ఇక్కడ ఏంటి? j ఈక్వల్స్ టు ఇక్కడ I ప్లస్ 1 కదా, అవునా కదా? ఇక్కడ j ఈక్వల్స్ టు 1, j ఈక్వల్స్ టు 2, j ఈక్వల్స్ టు 3 కదా, j ఈక్వల్స్ టు 3. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి రిటర్న్ వచ్చేది? 0 3. ఎందుకు? 1 ప్లస్ 3 4 కి ఈక్వల్ అవుద్ది, మన ఏదైతే కీ ఉందో దానికి ఈక్వల్ అవుద్ది. ఇప్పుడు మన 0 ఇంకా 3 దానికి ఈక్వల్ అవుతాయి, అంతే కదా? అరే అట్ ఇండెక్స్ ఆఫ్ 0 1, అరే అట్ ఇండెక్స్ ఆఫ్ 3 3, 1 ప్లస్ 3 4, అదే కదా? ఇప్పుడు దీని కోడ్ రాసి చూద్దాం. ఇఫ్ అరే అట్ ఇండెక్స్ ఆఫ్ I ప్లస్ అరే అట్ ఇండెక్స్ ఆఫ్ j డబల్ ఈక్వల్స్ టు
మనం కీ ఇవ్వడం మర్చిపోయాం కదా, కీ ఈక్వల్స్ టు 4, డబల్ ఈక్వల్స్ టు కీ సిస్ అవుట్. ఏంటి ఏంటి రిటర్న్ ఇచ్చేది? ఆ ఇండెక్సెస్ ఆర్ ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఇదేంటి ఇలా ఉంది? కరెక్టే రాశాను మరి. క్లాస్ నేమ్ కూడా కరెక్టే. ఓకే, ఓ పని చేద్దాం, దీన్ని ఆన్లైన్ డీబగ్గర్లో ఇద్దాము. సో మన కోడ్ ఏదైతే ఉందో అది ఒక ఆన్లైన్ కంపైలర్కి ఇచ్చాను. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇండెక్సెస్ ఆర్ 0306. అంటే ఇక్కడ చూడొచ్చు, అరే అట్ ఇండెక్స్ ఆఫ్ 01 కదా. ఇంకా ఏంటి, దీని ఇండెక్స్ ఎంత? 3 కదా. ఇంకా ఇక్కడ దీని ఇండెక్స్ 6, ఇది ప్లస్ ఇది కూడా 4 కదా, అవునా కదా? ఇప్పుడు నేను 5 ఇచ్చి చూస్తాను మామూలుగా. ఇదిగోండి 5కి చూడండి ఏమన్నాయో. 1 4 ఉంది, 0 4, అదే 1 ఇంకా 4 ఉంది, ఇండెక్స్ 3 5, 3 2 ఉంది, ఇండెక్స్ 5 6, 2 3 ఉంది, ఇన్ని ఉన్నాయి. ఓకేనా, ఇలాగా. ఓకే, మీకు అర్థమైందిగా లాజిక్. ఇక్కడ ఐ అనేది ఒక చోట స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి జేతో అన్నిటితో యాడ్ అవుతా ఉంటది. ఈ ఈ కీకి ఈక్వల్ అయితే దాన్ని పాస్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇంకో సమ్ చూద్దాం మనం. మామూలుగా అరేస్ అనేవి మనకి ఇంటీజర్ లోనే ఉండాలని రూల్ ఏం లేదు. స్ట్రింగ్స్ లో ఉండొచ్చు, క్యార్ లో ఉండొచ్చు, డబల్ లో ఉండొచ్చు, బూలియన్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక అరే నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ అరే క్రియేట్ చేసుకుంటా. స్ట్రింగ్ అరే ఈక్వల్స్ టు ఫనీ, రాహుల్, అఖిల్, రిషి. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఈ అరేని ప్రింట్ చేస్తా ఫర్ లూప్ వాడి. ఇక్కడ ఇంట్ ఎందుకు పెడతాను అంటే ఇండెక్సెస్ అనేవి ఇంటీజరే కదా, అవునా కదా? లేకపోతే నేను అరేస్ డాట్ టు స్ట్రింగ్ కూడా వాడచ్చు, జస్ట్ నార్మల్గా ఇది వాడుతున్నా. ఐ ఈజ్ లెస్ దెన్ అరే డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ కదా.
సిస్ అవుట్. నార్మల్గా ప్రింట్ చేసేద్దాం. అరే at index of I ప్లస్ స్పేస్. దీని అవుట్పుట్ చూద్దాం. ఓకే సారీ, స్పేస్ సరిగ్గా ఇవ్వలేదు. ఫనీ, రాహుల్, అఖిల్, రిషి. చూసారా? ఇప్పుడు సపోజ్ నేను ఒక క్యార్ నేను అదే స్ట్రింగ్ కాకుండా క్యార్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. నా పేరునే ఇలాగా చేశా సపోజ్. ఈసారి స్పేస్ ఇద్దాం మామూలుగా. ఓకే చూసారా, పిహెచ్ఏఎంఐ. సపోజ్ నేను స్పేస్ ఇవ్వాలి. ఫైన్, నార్మల్గా ప్రింట్ అయింది. ఎందుకు? నేను స్పేస్ ఇవ్వలే కదా, అది. ఓకే, లేకపోతే డబల్లో కూడా ఇవ్వచ్చు. వన్ పాయింట్ 1.2, 1.3, 1.4 కదా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ప్లస్ స్పేస్ ఇద్దాం. ఓకే చూడండి, 1.1, 1.2, 1.3, 1.4 అలాగా. ఓకే, ఇప్పుడు ఇంకో సమ్ సాల్వ్ చేద్దాం. అదేంటంటే మనం ఇచ్చిన ఒక సెట్ ఆఫ్, అంటే ఒక క్యార్ అరేంజ్ తీసుకుందాం. మనం ఇచ్చిన లెటర్స్ లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో ఆ ఇండెక్సెస్ ని రిటర్న్ చేయాలి. ఓకే, సో లెట్స్ డూ సెకండ్ సమ్ డాట్ జావా. ఓకే, మెయిన్ మెథడ్ రాసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇంట్, సారీ ఇంట్ కాదు, క్యార్ నేమ్ ఈక్వల్స్ టు ఓకే. ఇప్పుడు ఈ అర్రే మొత్తం ఫర్ int I equals to 0, I is less than array dot length. Okay, oh sorry, I plus plus. ఓకే ఓకే, నేను వేరియబుల్ నేమ్ తప్పించా, సారీ. బా, ఒకసారి ఆఫ్ చేసేయాలి దీన్ని ఏఐని. ఇఫ్ నేమ్ at index of I double equals to A or ఓకే, కరెక్టే కదా. ఇక్కడ చూడొచ్చు, నేమ్ at index of I
డబల్ ఈక్వల్స్ టు ఈ ఐ ఓయు ఓవెల్స్ కదా ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓవెల్స్ ఆర్ నేమ్ అట్ ఇండెక్స్ ఆఫ్ ఐ అంతేగా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, నా నేమ్లో ఏమున్నాయి? ఏ ఐ ఐఏ ఓవెల్స్. ఓకే, ఇక్కడ ఎలాగ ఇచ్చేసింది. సరే, కాన్సనెంట్స్ కూడా ప్రింట్ చేద్దాం మామూలుగా. కాన్సనెంట్స్ అంటే ఓవెల్స్ కాకుండా ఏవైతే ఉన్నాయో అవి కాన్సనెంట్స్. కాన్సనెంట్స్ ఆర్ పిహెచ్, ఓవెల్స్ ఆర్ ఏ, కాన్సనెంట్స్ ఆర్ ఎన్, ఓవెల్స్ ఆర్ ఐ. అదే ఓకే, ఆర్డర్లో ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు 2D అరేస్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ 2D అరేస్ అంటే an array inside an array. ఒక అరే లోపల ఇంకో అరే పెడితే అది 2D అరే అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా చూపిస్తా. ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఓకే, ఓకే, మెయిన్ మెథడ్. మామూలుగా అరే అంటే ఇంట్ ఏదో డేటా టైప్, ఇంటనే కాదు ఏదో డేటా టైప్. అరే ఈక్వల్స్ టు ఇలా చేస్తాం కదా, దీన్ని ప్రింట్ చేయడానికి ఒక ఫర్ లూప్ వాడతాం. అదే 2D అరే అయితే రోస్ కాలమ్స్ కింద డివైడ్ చేస్తాం ఒక అరేని, అంటే ఒక రోస్ కాలమ్స్ కింద కొలుస్తాం. ఓకే, ఇప్పుడు సపోజ్ అర్రే లోపల ఇంకో అర్రే చూడండి, ఈ బయట ఉన్నది ఒక అర్రే కదా, దాని లోపల ఇంకో అర్రే, అది కామా 2 కామా 3 కామా 4. ఒకవేళ నేను ఈ 1 ఉంది అనుకోండి సపోజ్, దీని లోపల ఇంకో అర్రే పెడితే అది 3D అర్రే అవుతుంది. అంటే అర్రే లోపల అర్రే, ఆ అర్రే లోపల ఇంకో అర్రే, అదే 3D అర్రేస్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలనుకోండి, 2D అర్రేస్ని ప్రింట్ చేయడానికి 2 లూప్స్ వాడతారు. ఫర్ ఇంట్ I equals to 0, I is less than array dot length I plus plus. ఇప్పుడు ఇంకోటి, ఈ ఫస్ట్ లూప్ దేనికి? అవుటర్ లూప్ ఈ అరేని యాక్సెస్ చేయడానికి. ఓకేనా, ఈ సెకండ్ లూప్ దేనికి? దీని లోపల ఏ అర్రే యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ అర్రేకి. ఓకే, ఇప్పుడు ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక నార్మల్ ఒక ఎలిమెంట్ని ప్రింట్ చేసి చూద్దాం నార్మల్గా. ఇక్కడ చూడండి, అయితే కమెంట్ చేస్తా. సపోజ్ ఒక ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే సిస్ అవుట్ అరే అట్ ఇండెక్స్ ఆఫ్ 0, అంటే ఈ అవుటర్ అరే అట్ ఇండెక్స్ ఆఫ్ 0 ఏంటి? ఇదే కదా. ఇప్పుడు ఈ అర్రేని డైరెక్ట్ గా ప్రింట్ చేయలేము కదా, దీని లోపల ఉన్నది కూడా అర్రేనే కదా. ఈ అర్రే అట్ ఇండెక్స్ ఆఫ్ 0 అంటే ఈ అర్రేలో ఉన్నది ఒక ఎలిమెంటే కదా, అంటే అట్ ఇండెక్స్ ఆఫ్ 0లో 1 ఉంది, అంతే కదా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. చూడొచ్చు మనకు 1 అని ప్రింట్ అయింది. ఓకే, సపోజ్ ఈ అవుటర్ అరేలో సారీ, ఈ అవుటర్ అరే అంటే ఏంటి?
ఫస్ట్ బాక్స్ అట్ ఇండెక్స్ ఆఫ్ 2, దాని ఇండెక్స్ 0 ఎందుకంటే ఇది ఒక ఎలిమెంట్. సరే ఇంకోటి పెడదాం 3, 2, 3. అదే నేను 1 పెట్టాను అనుకోండి 2. ఎందుకు అరే అట్ ఇండెక్స్ ఆఫ్ 2 అంటే మన ఫస్ట్ అరే అట్ ఇండెక్స్ ఆఫ్ 2 0 1 2. ఓకే, ఇది ఒక అర్రే కదా. ఈ అర్రే అట్ ఇండెక్స్ ఆఫ్ 1 0 1 1 2 వచ్చింది అలాగా. ఓకే ఓకే ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. int array equals to new int. ఓకే, ఇక్కడ ఏంటి డైమెన్షన్స్ ఇవ్వాలి 5 సపోజ్ 0. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను అరేకి ఫస్ట్ సైజ్ ఇచ్చి ఏదైతే మన 2D అరే ఉందో దాని తర్వాత మనం దాన్ని సెట్ చేసుకోవాలంటే ఇదిగోండి ఇది ఫస్ట్ బాక్స్ వచ్చేసి రోస్, సెకండ్ బాక్స్ వచ్చేసి కాలమ్స్. అంటే రోస్ అంటే ఏంటి, అవుటర్ అరేలో ఎన్ని అరేస్ ఉండాలో అదే ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలో అది. ఓకే, కాలమ్స్ అంటే ఏదైతే మన లోపల అవుటర్ అరే లోపల ఇన్నర్ అరే ఏదైతే ఉందో దాని లోపల ఉండే ఎలిమెంట్స్ అది కాలమ్స్. ఓకే, ఇక్కడ చూపిస్తా చూడండి, ఒక టేబులర్ ఫామ్ లో ఉంటుంది అది. 5 3 అని పెట్టుకుంటా సపోజ్. ఓకే, ఇప్పుడు ఒక వాల్యూ ఇవ్వాలి మనం, అంటే ఇది దీని వాల్యూ ఇది అని సేవ్ చేసుకో అని. అరే అట్ ఇండెక్స్ ఆఫ్ 0 అంటే మన ఫస్ట్ అరే అట్ ఇండెక్స్ ఆఫ్ 0 దాంట్లో అట్ ఇండెక్స్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 12 అంతే. ఇప్పుడు ప్రింట్ సారీ ప్రింట్ ఈ అరేలో ఉన్న 0 అంటే మీకు ఓకే ఒక్క నిమిషం, సపోజ్ ఒక 1 సపోజ్ ఒక అరే ఆఫ్ 2D అరే, ఐ మీన్ ఒక 2D అరే ఆఫ్ సమ్ ఎలిమెంట్స్. 2D అరే అంటే ఒక అరే లోపల ఇంకో అరే ఉంటామే కదా. ఈ అరేలో 1 ఉంది 2 ఉంది. ఓకే, 3 ఉంది 4 ఉంది అంతేగా. ఓకే, ఇందులో 5 ఉంది కదా. ఇప్పుడు ఈ అరేలో ఐ మీన్ మన అవుటర్ అరేలో ఇండెక్స్ ఆఫ్ 0 ఏంటి, ఈ అరే 1 2 కదా. ఇండెక్స్ ఆఫ్ 1 ఇది, ఇండెక్స్ ఆఫ్ 2 ఇది కదా. ఇప్పుడు ఈ అరేలో ఇండెక్స్ ఆఫ్ 0 ఏంటి 1 కదా. ఇండెక్స్ ఆఫ్ 1 ఏంటి 2 కదా. అదే ఇక్కడ. ఓకే, అదే ఏంటంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ ఈ అరే లోపల ఈ అరే
ఇండెక్స్ ఆఫ్ 0 కదా సపోజ్. ఇదేంటి అవుటర్ అరే, ఇది ఇన్నర్ అరే. ఇన్నర్ అరే అంటే ఇది అట్ ఇండెక్స్ ఆఫ్ 2ని యాక్సెస్ చేయాలంటే ఏంటి 1, 0, 1 కదా దీని ఇండెక్స్. యాక్సెస్ చేస్తాం అలాగా. ఇక్కడ కూడా అంతే. ఓకే, ఇప్పుడు సపోజ్ నువ్వు అరే అట్ ఇండెక్స్ ఆఫ్ 5 అట్ ఇండెక్స్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు 8. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, సారీ. ఇక్కడ నాకు ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్ ఎందుకు వచ్చింది? అరేస్ అంటే దాని ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది 0 కదా. ఇక్కడ ఏంటి 0 to 5 అంటే 4 వరకే కౌంట్ అవుద్ది. ఎందుకు 5 ఎలిమెంట్స్ ఫిట్ అవ్వాలి కదా అర్రేలో. అక్కడ మనం అదేగా ఇచ్చింది, 5 ఎలిమెంట్స్ ఫిట్ అవ్వాలి. ఇక్కడ 3 ఎలిమెంట్స్ అంటే 0, 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఫిట్ అయిపోయిగా. ఇక్కడ 3 అంటే 0, 1, 2, 3 ఎలిమెంట్స్ ఫిట్ అయిపోయిగా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 4 ఇచ్చి ఇక్కడ 2 ఇవ్వాలి. ఎందుకు? ఇండెక్సింగ్ అనేది 0 నుంచే స్టార్ట్ అవుద్ది. మనం ఏదన్నా ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే త్రూ ఇండెక్స్ యాక్సెస్ చేయాలి. మనం అరేని ఇనీషియలైజ్ అంటే సెట్ చేయాలంటే దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ పెట్టాలో సెట్ చేయాలి. ఎన్ని ఎలిమెంట్స్ పెట్టాలో. సపోజ్ నేను ఇక్కడ రోలో 5 రోస్ పెడదాం అనుకుంటున్నా, 3 కాలమ్స్ పెడదాం అనుకుంటున్నా. అలాగా లేదు, నేను యాక్సెస్ చేయాలంటే త్రూ ఇండెక్స్ ద్వారానే యాక్సెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, సారీ, సేవ్ చేయలేదు నేను. ఎందుకంటే ఇక్కడ మనం ఏమన్నా అరేని ఇనిషియలైజ్ అంటే డిక్లేర్ చేస్తున్నప్పుడు ఆ అరేని లెంత్ ద్వారా డిక్లేర్ చేయాలంటే సపోజ్ రోలో 5 ఎలిమెంట్స్ ఉండాలి, కాలంలో 3 ఎలిమెంట్స్ ఉండాలి. లేదు, మనం ఏమన్నా అరేని వాడుకుని ఏమన్నా చేస్తున్నాం, సపోజ్ ఏమన్నా ప్రింట్ చేస్తున్నామా, లేకపోతే వాల్యూ సెట్ చేస్తున్నామా, అది చేసినప్పుడు ఇండెక్సింగ్ ద్వారా చెయ్యాలి. అంటే సపోజ్ 5 ఎలిమెంట్స్ అంటే ఇండెక్స్ ప్రకారం ఏంటి 5 ఎలిమెంట్స్ అంటే ఇండెక్స్ 0 నుంచి కదా స్టార్ట్ అయ్యేది. 0, 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఫిట్టెడ్ కదా. ఇప్పుడు 3 దాని పక్కన 0, 1, 2, 3 ఎలిమెంట్స్ చూసారా ఇలాగా. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. చూడొచ్చు 8 వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు దీనికి యూజర్ ఇన్పుట్ ఇద్దాం. ఓకే, ఎన్ని రోస్ ఇవ్వాలో అన్ని మనమే యూజర్ ఇన్పుట్ ఇద్దాం ఒక అర్రేకి. ఇంపోర్ట్ java.util.scanner scanner is equals to new scanner system dot in. ఓకే, ఇక్కడ చూడొచ్చు int rows equals to sc.next int columns equals to sc.next rows columns ఇచ్చాం. ఓకే, ప్రింట్ స్టేట్మెంట్స్ పెడదాం. ఇంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని.
ఓకే. Enter number of columns. ఓకే. it calls equals to se.next int. ఇప్పుడు అరేని ఇనిషియలైజ్ చేసుకుందాం. int చెప్పాగా 2 boxes array name arr equals to new int rows column. అంటే ఎన్ని రోస్ ఇవ్వాలో ఎన్ని కాలమ్స్ ఇవ్వాలో కూడా మనమే ఇచ్చేస్తున్నాం, అంతే కదా. ఇప్పుడు యూజర్ ఇన్పుట్ ఇవ్వాలంటే లూప్ రన్ చేయాలి కదా. మనం 1 డైమెన్షనల్ అరే చేసాం అలాగే ఇప్పుడు 2 డైమెన్షనల్ అరేకి దానికి ఎన్ని 2 లూప్స్. ఇంట్ రో, ఇక్కడ చూడండి వేరియబుల్ నేమ్ నేను రో పెడుతున్నా, రోస్ పెట్టకుండా, సో దట్ ఎర్రర్ రాకుండా ఉంటుంది. రో ఈజ్ ఈక్వల్స్ టు 0, అరే కదా 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. రో ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రోస్, రో లెస్ దాన్ రోస్ అంతే. ఓకే, రో ప్లస్ ప్లస్. ఓకే, రోస్ అనేది ఇంకా. ఓకే, ఇప్పుడు ఫర్ ఇంటూ కాలం ఈక్వల్స్ టు 0, కాలం ఈజ్ లెస్ దాన్ కాల్స్, అది ఏదో మనం ఇందాక క్రియేట్ చేసాం కదా అది. ఓకే, కాలం ప్లస్ ప్లస్. ఇప్పుడు మన ఏదైతే అర్రే ఉందో అరే అట్ ఇండెక్స్ ఆఫ్ రో అండ్ ఇండెక్స్ ఆఫ్ కాలం is equals to sc dot next int. ఓ పని చేద్దాం, sys out system dot out dot print enter element of row plus plus column. ఓకే, ఇన్పుట్ ఇస్తున్నాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ రోస్ 2 ఇద్దాం. నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా 2 ఇద్దాం. ఎంటర్ ఎలిమెంట్ 0 0 ఎలిమెంట్ 1 2 3 4 అంతే కదా. 2 rows 2 కాలమ్స్ అంటే 4 ఎలిమెంట్స్ అంతే కదా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ఓకే లూప్ ఇక్కడ అండి అది. I is less than array dot length I plus plus for into j equals to 0, j is less than array dot length j plus plus. Okay, sys out array at index of I at index of j అంతే కదా. ఓకే, ఇప్పుడు దీన్ని కామెంట్ చేద్దాం. ఓకే, వద్దులే.
ఓకే, ఇప్పుడు స్పేస్ ఇద్దాం. రా త్రీ ఎంటర్ చేద్దాం. 1 2 3 into 3 కదా, అందుకే. ఓకే, చూసారు ఇక్కడ ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయ్యాయి. అంటే ఎలాగంటే ఇక్కడ సపోజ్ మనము ఇన్పుట్ ఏమని ఇచ్చాం, 3 rows 3 columns అని ఇచ్చాం కదా. అంటే అరేలో ఇది అవుటర్ అరే 3 rows, త్రీ రోస్ 3 columns అది. ఓకే, ఇక్కడ 3 columns అంటే 3 ఎలిమెంట్స్ ఒక్కో దానికి 1 2 3 4 5 6. Seven, 8 9. ఓకేనా, అలాగా 9 ఎలిమెంట్స్ అనేది ఇచ్చాము, అది అవుట్పుట్ ఇచ్చింది. ఓకే, సో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 1 dimensional అరే అండ్ 2 dimensional అరేస్ క్లియర్గా చూసాం. వాల్యూస్ ఎలా స్టోర్ చేయాలి, నెస్టెడ్ లూప్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలి, యూజర్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అని కంప్లీట్గా కవర్ చేశాం. ఈ కాన్సెప్ట్స్ నెక్స్ట్ టాపిక్స్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ లెక్చర్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని కవర్ చేద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. జై హింద్.